ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాము. కోటిరెడ్డి గారు, మనం చూస్తున్నాం అంటే ఇప్పటికే ఒక్కొక్క సర్వే సంస్థ రిలీజ్ చేస్తూ వస్తుంది. బట్ అయితే ఒక పెద్ద కన్ఫ్యూజన్ అయితే ఇప్పుడు ఫైనల్గా రివీల్ అవుతుంది. నేషనల్ ఛానల్సో లేకపోతే నేషనల్ సంబంధించిన సర్వే సంస్థలన్నీ ఎన్డీఏకి ఎడ్జ్ ఇచ్చే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్లేమో 20 స్థానాల వరకు ఎన్డీఏకి ఇస్తూ కొన్ని ఇవి మాత్రం అంటే అసెంబ్లీ మాత్రం వైసీపీకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆ ఛాన్స్ ఉంటుంటారా? లోకల్ అండ్ నేషనల్ ఈ సర్వే సంస్థలకు సంబంధించిన ఈ కన్ఫ్యూజన్ ఏంటి? వాస్తవంగా ఇప్పుడు వచ్చినటువంటి సర్వేలు అన్నీ చూస్తే ఒక విభిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. కొన్ని సర్వే సంస్థలన్నీ కూడా అంటే లోకల్గా చేసినటువంటి సర్వే సంస్థలు ఏకపక్షంగా కొన్ని సంస్థలు అటు ఎన్డీఏ కూటమికి, కొన్ని సంస్థలు వైసీపీకి అది విజయం దక్కుతుంది అని చెప్పి చాలా స్పష్టంగా చెబుతున్నాయి. అట్ ద సేమ్ టైం హోరాహోరీ పోరు ఉంటుందంటూనే ఒక స్పష్టమైనటువంటి విభజన రేఖను ఖచ్చితంగా ఆ సంస్థలన్నీ చూపిస్తూ వచ్చాయి. అయితే దీనికి భిన్నమైనటువంటి వాళ్ళు చెప్పే వాటిలో కొంత లాజిక్ కనపడుతూ ఉంటుంది. ఎట్లా అంటే ఈ అసెంబ్లీలో ఒక కూటమి వస్తుంది లేదా వైసీపీ వస్తుందని చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి పార్లమెంటు స్థానాలు కూడా ఇంచుమించు దగ్గరగా కనిపిస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ అధికారంలోకి వస్తుంది, 100 స్థానాలు గెలుస్తుంది అంటే ఒక 15 నుంచి 16 పార్లమెంట్ స్థానాలు గెలిచే అవకాశం ఉంది అనేటువంటిది అంటే యావరేజ్ చూసుకున్నప్పుడు ఒక పార్లమెంటుకు 7 స్థానాలు యావరేజ్ అట్లా ఆ విధంగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ నేషనల్ సంస్థలు ఇచ్చినటువంటిది ఏకపక్షంగా పూర్తిగా అంటే ఏబీపీసీ సర్వే ఇచ్చినటువంటిదే చూద్దాం. వాళ్ళు ఖచ్చితంగా అధికారం వైసీపీకి వస్తుంది అని చెప్తున్నారు అసెంబ్లీకి సంబంధించి. అయితే 0 నుంచి 4 మాత్రమే పార్లమెంట్కి గెలుస్తుంది వైసీపీ. అట్ ద సేమ్ టైం 21 నుంచి 25 స్థానాలను వచ్చేసి కూటమి గెలుస్తుంది అని ఒక స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఇంత ఓటరు ఇంత పరిణతి చెంది ఉన్నారా లేదా ఈ అంకెల గారడి కరెక్ట్గానే వర్కౌట్ అవుతుందా అనేది చెప్పలేని పరిస్థితి. ఇందులో బయాస్ ఏమన్నా ఉందా అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. కానీ క్లియర్గా చూసేట్లయితే అక్కడ ఉన్నటువంటి ఓటర్ కూడా ఈ విభజన రేఖ నేషనల్ వేయాల్సినటువంటి ఓటుని ఇంత క్రాస్ ఓటింగ్ చేసేటువంటి పరిస్థితి గతంలో కూడా చాలా సందర్భాల్లో మనం క్రాస్ ఓటింగ్కి సంబంధించినటువంటి చూసాం. కానీ అది ఒక నియోజకవర్గము కొన్ని ప్రాంతాల్లోనూ పరిమితం అయ్యేటువంటి వాతావరణం మాత్రమే ఉండేది. కానీ ఓవరాల్గా చూసినప్పుడు ఇంత రాష్ట్రంలోనే ఇంత పూర్తి విభిన్నమైనటువంటి పరిస్థితి. పార్లమెంట్కి ఒక ఓటు, ఇటు లోకల్గా ఒక ఓటు, అసెంబ్లీకి ఒక ఓటు, ఇలా విభజన రేఖ అంత క్లియర్గా వచ్చిందా? అంటే ఈ సంక్షేమం కొనసాగాలి అని వైసీపీకి వేసి జాతీయ స్థాయిలో మోడీ అధికారంలో ఉండాలనేటువంటి అభిప్రాయం. కానీ విద్యాసాగర్ ఇంతకుముందు ఒక చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఏంటంటే వీళ్ళు చూపిస్తున్న డిఫరెన్స్ ఏదైతే ఉందో 2 to 2.5% మాత్రమే డిఫరెన్స్ చూపిస్తున్నాయి చాలా వరకు సంస్థలు. ఆ 2% అన్నది ప్రిడిక్ట్ చేయడం కష్టము. కానీ ఈ ఏవైతే ఎగ్జిట్ పోల్ సర్వేస్ ఇస్తున్న కంపెనీస్ ఉన్నాయి వాటి క్రెడిబిలిటీనో లేకపోతే వాటి స్టైల్ ఆఫ్ వర్కింగ్ని వాటిని కన్సిడర్ చేసినప్పుడు ఆ 2% అన్నది ప్రిడిక్ట్ చేయడం కష్టం. కాబట్టి నేషనల్ మీడియా ఎంతో కొంత ఇంకా అంటే వీటితో పోలిస్తే ప్రొఫెషనల్గా చేస్తుంది. కాబట్టి అక్కడ 20 సీట్లు వస్తున్నాయి అంటే ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అన్నది విద్యాసాగర్ ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. దాన్ని ఎంత మాత్రం చూడాలంటారు, కన్సిడర్ చేయాలంటారు? అది ఇప్పుడు అంటే అదే సంస్థలు స్థానికంగా లోకల్గా వచ్చేప్పటికీ ఎన్డీఏ కూటమి చెప్పట్లేదు. ఆ సంస్థలు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటివి అన్ని పార్లమెంట్ స్థానాలకు వస్తున్నాయని చెప్తున్నారు. అసెంబ్లీకి వచ్చేప్పటికి వైసీపీ అధికారంలోకి వస్తుందని అంటున్నారు. అంటే దీన్ని ఓటరు అంత క్లియర్గా విభజన రేఖ గీసేంత పరిణతి ఉందా? ఒకటి. రెండవది, ఇందాక ఆరాం వస్తాను కానీ వీళ్ళు చెప్పినటువంటి అంటే వాళ్ళు చెప్పినవి కూడా ప్రెడిక్ట్ చేస్తాయా లేవు, రిజల్ట్ ఖచ్చితంగా అలాగే ఉంటుందని మనం చెప్పలేకపోవచ్చు. కానీ ఓవరాల్గా రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి ఓటు షేర్ తేడా 2% లోపే ఉంది. గతంలో అంటే 2014లో కూడా వచ్చినటువంటి ఓటు అంటే 1% తోటే అధికారం కోల్పోయింది ఇక్కడ వైసీపీ. అదే 1% తోటే అక్కడ కూడా వచ్చింది. అయితే మహిళా ఓటర్లు ఖచ్చితంగా వైసీపీ వైపు నిలబడ్డారని వైసీపీ వర్గాలు నమ్ముతున్నాయి. ఇటు విపక్షంగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కూడా నమ్ముతూ ఉంది. సో మనం మొన్న పోలైనటువంటి ఓట్ల పర్సెంట్ చూస్తే 4,78,000 చాలా క్లియర్ ఫిగర్ కనపడతా ఉంది అదనంగా ఓట్ చేసినటువంటిది. వీళ్ళంతా కూడా అటువైపు నిలబడేట్లయితే ఈ 2% ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే అంత మాత్రం చేత ఆ మహిళలు ఖచ్చితంగా సంక్షేమాన్ని కోరుకుంటూనే దేశ స్థాయిలో ఎన్డీఏ కూటమిని కోరుకున్నారా అంటే ఇది మనం అంత ఈజీగా అనలైజ్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఒక ఓటు అటు ఇటు మారిపోయినా కూడా ఫలితాలు మారిపోయేంత తీవ్రమైనటువంటి ఒత్తిడి మధ్య ఓటింగ్ జరిగింది అనేది దీనికి తోడు కన్ఫ్యూజన్ ఒకటి ఉంది అన్నది మనం జనరల్గా వినిపిస్తూ వచ్చింది. ఎందుకంటే ఒక దగ్గర సైకిల్కి వేయాలి, ఒక దగ్గర ఏమో కమలానికి వేయాలి, ఒక సైడ్ ఏమో గ్లాస్కి వేయాలి. ఇంత కన్ఫ్యూజన్ని కూడా పర్ఫెక్ట్గా జడ్జ్ చేసి అక్కడికి వెళ్ళి 21 నుంచి 25 సీట్లు వస్తాయని చెప్పేసి ఇప్పటికే అంటే సి ఓటర్ ప్రెడిక్ట్ చేసిన దాన్ని బట్టి చూస్తే అంత పర్ఫెక్ట్గా వేస్తారన్నది కూడా ఒక అనుమానం వస్తుంది. మీరేమంటారు? అది ఖచ్చితంగా ఓటరు జనరల్గా ఎందుకంటే ఇప్పుడు వైసీపీనే చూద్దాం.
వైసీపీ బలం అంతా కూడా రూరల్ ప్రాంతం అని ఆ పార్టీ నమ్ముతోంది. రూరల్లోనే వాళ్ళు ఎక్కువగా గెలుస్తారు కాబట్టి మనం అర్బన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని ఎన్డీఏ కూటమి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసింది. మొన్న మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి ప్రసంగాల్లో కూడా ఎక్కువగా టార్గెట్ ఆ రెండు వర్గాలు ఖచ్చితంగా విభజించే చేశాయి. ఈ రూరల్ ఓటరు అంత క్లియర్గా అంటే ఇప్పుడు ఓవరాల్గా 175లో దాదాపు 117 కాన్స్టెన్సీలు రూరల్ ఏరియాలో ఉన్నాయి. ఒక 55 నుంచి 60 స్థానాల మధ్య మాత్రమే అర్బనైజేషన్ కాన్స్టెన్సీస్. ఇలాంటి చోట నీకు అంత ర్యాండమ్గా ఒక్కసారిగా 21-22 స్థానాలు అంటే 49.9% ఓటింగ్ వచ్చినటువంటి సందర్భంలోనే 22 సీట్లకు పరిమితమైంది వైసీపీ. ఇవాళ రెండింటి మధ్య ఓట్ షేరు ఇంచుమించు 1%, 1.5 లేదా 1.9% అని ఇప్పుడు ఆరాం వస్తుందని చెప్పిందని మనం అది క్రైటీరియా కాకపోయినప్పటికీ ఇప్పుడు చెప్పినటువంటి విశ్లేషకులు ఒక అంచనా ప్రకారం తీసుకున్నట్లయితే రెండింటి మధ్య 2% లేదా 2.5% మాత్రమే ఉంటుంది ఓటు షేర్ అనేటువంటి తేడా అని చెప్తున్నారు. అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక కాన్స్టెన్సీకి సంబంధించి 1,20,000, 1,50,000 ఓట్లు పోలైని అనుకుంటే 2% అంటే ఎంత అది భయంకరమైన తేడా వచ్చేటువంటి పరిస్థితి చాలా ఉండదు. అంత 3,000, 4,000 ఓట్ల తేడాతోటే మొత్తం మారిపోతుంది. ఇంత క్రాస్ ఓటింగ్ చేసేసి అటు గెలిపించేటువంటి పరిస్థితులు ఉన్నాయా అనేది ఒక అంటే సందేహాస్పదమైనటువంటి అంశం. దీన్ని క్లియర్గా చూసినట్లయితే ఇప్పటికిప్పుడు నిర్ధారించనేది చెప్పలేం. ఎగ్జాక్ట్ పోల్స్ గా మారుతాయి దానికన్నా ఖచ్చితంగా ఎక్స్క్యూజ్ పోల్స్ లాగా మారుతాయేమన్నది అయితే నాకు అనుమానం వస్తుంది. కన్ఫ్యూజన్ నోట్స్ గా మారిపోతున్నాయేమన్నది అవకాశం కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు చేసినటువంటి ఏదో ఒక సర్వేకి సంబంధించినటువంటిది వచ్చింది, పేరు అనవసరం. వాళ్ళు ఇచ్చినటువంటిది వైసీపీకి సంబంధించి రాష్ట్రం మొత్తం మీద 14 స్థానాలు వస్తాయని చెప్పారు. 21 జనసేనకు వస్తాయని. 21కి 21 స్థానాలు జనసేన గెలుస్తుంది. 7 స్థానాలు అంటే 10 పోటీ చేసి 7 స్థానాలు బీజేపీ గెలుస్తుంది అని చెప్పారు. గెలవచ్చు, అది వేరే విషయం. కానీ నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా? జిల్లాకి 1 స్థానం, ఓవరాల్గా 13 ఉమ్మడి జిల్లాలు అనుకుంటే జిల్లాకి 1 స్థానం చొప్పున మాత్రమే వైసీపీ గెలిచే అంత దారుణమైనటువంటి పరిపాలన ఉందా? నిజంగానే ఈ సర్వే కరెక్ట్గా జరిగిందా? అంటే వీటి ప్రామాణికతను అనుమానించే స్థితికి 1-2 సర్వేలు తీసుకు ఖచ్చితంగా నేను కూడా చూసాను. దాన్ని చూసి నవ్వుకున్న వాస్తవానికి. అంటే ఏ పార్టీ అయినా సరే 100% రిజల్ట్ సాధించాలి అంటే అది చాలా కష్టసాధ్యమైన విషయం. 14 సీట్లకి వైసీపీ పరిమితం అవుతుందని ఒకటైతే 21 జనసేన గెలుస్తుంది అన్నది కూడా కొద్దిగా నమ్మశక్యంగా లేదన్నట్టు అనిపించింది మీరు అన్నట్టు. అదే ర్యాండమ్గా చూసి నిజంగానే ఒక అద్భుతమైనటువంటి ల్యాండ్ స్లైడ్ విక్టరీ నాకు సాధించామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పిన రోజు కూడా 23+1 అంటే జనసేన కూడా వచ్చిన వెళ్తే 24 స్థానాలు ఆ పార్టీ గెలిచింది గత ఎన్నికల్లో. సో అన్ని ఫ్యాక్టర్స్ పనిచేసిన తర్వాత చేసిన తర్వాత ఈ రోజున 14 స్థానాలకే పరిమితం అవుతుంది అంటే ఈ సర్వే ప్రామాణికతను నేను అనేది. వాళ్ళు చేసినటువంటి శాంపులింగ్ ఎంత తీసుకున్నారు, ఏ క్వశ్చన్ తీసుకున్నారు, ఏ వర్గాలను తీసుకున్నారు, విద్యార్థులను తీసుకున్నారా, వ్యవసాయదారులను తీసుకున్నారా, కూలీలను తీసుకున్నారా, లేదా సంక్షేమ పథకాలు అందుకుంటున్నటువంటి లబ్ధిదారులను కేవలం ఒక పార్టీ కార్యకర్తలు తీసుకున్నారు లేకుండా ఇంట్లో కూర్చొని రాసినట్టు కనిపిస్తాం. ఒక పార్టీ కార్యకర్తలు మాత్రమే తీసుకున్నారు ఒక అనుమానం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ దగ్గర మళ్ళీ వస్తాను.